వీడియోలో ముందుకెళ్లే ముందు నేను మీ అందరికీ ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను. సో మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని టార్గెట్ చేయడం గల రీజన్స్ ఏంటి? సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కార్లు, బంగ్లాలు, అసలు వాళ్ళ రిచ్నెస్ చూస్తుంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నా అన్న ఆశ్చర్యం కలిగిస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక ఎడిక్షన్ లాగా మారిందని నాకు అనిపిస్తుంది. 60 seconds ఒక బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడినా, జనాలకి ఆశ చూపించినా కానీ హ్యూజ్ అమౌంట్లో వాళ్ళకి పే చేస్తుంది కాబట్టి దే ఆర్ ఎడిక్టెడ్. మరి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. నిన్న మొన్న వచ్చినాయి కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎవరి లైఫ్లో వాడే హీరో. ఆ పని ఎందుకు చేసింది మనకు తెలియదు. బెట్టింగ్ చేయమని చెప్పేటోడు వీళ్ళకి క్యాష్ ని ఏ విధంగా ఇస్తాడు? నార్మల్గా 60 second వీడియోకి 70,000 1 lakh వేయడానికి కూడా రెడీ ఉంటుంది. 3 crores స్కామ్ గురించి చెప్పబోతున్నాను నేను. ఇది మిస్టర్ బిగ్ మోటో బ్లాగర్ గురించి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా చెక్ చేసుకోకుండానే కేవలం డబ్బులకి ఆశపడి చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా? అంటే ఇట్లా మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలి, 10th class పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలని చెప్పి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గ్యాంబ్లింగ్ ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్పి నేను. ఇక నుంచి అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపుతారు అనుకుంటున్నారా లేదంటున్నారా? ఎవరైతే శిక్షకి అర్హులో వాళ్ళని తీసుకొని లోపలేస్తే కొంచెం వేరే వాళ్ళకి భయం అనేది వస్తుంది. రైట్. అయితే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పటికీ అటు సినీ సెలబ్రిటీల పేర్లు కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది అండ్ అందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇక్కడి నుంచి అయినా బెట్టింగ్ యాప్స్ ఆగుతాయా లేవా అండ్ వీళ్ళని ఓకే పేర్లు అయితే చెప్పారు కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారా, అసలు అరెస్ట్ చేసే అంత క్రైమ్ వీళ్ళు చేశారా అనే దానిపైన పలు రకాలుగా ఇవాళ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు రైడ్ విత్ విజయ్ ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడదాం. నిన్న BSY గురించి కూడా ఆయన రియాక్ట్ అవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్న వాళ్ళపైన ఈయన స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. రైట్ సార్, హాయ్. ఇలా కలుస్తామని అనుకోలేదు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. దేని గురించి అయితే మీరు పోరాడుతున్నారు. యా టెల్ మీ. ఎస్, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అసలు ముఖ్యంగా సార్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే సినీ సెలబ్రిటీల విషయాన్ని పక్కన పెడితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేసే వీడియోలోని ఒక దాదాపు 2-3 వీడియోలు బెట్టింగ్ యాప్సే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. సో మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని టార్గెట్ చేయడం గల రీజన్స్ ఏంటి? మీరు ఎందుకని అంత మక్కువ చూపిస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. అంటే బేసిక్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళే హైలైట్ అవుతున్నారు. నాకు తెలిసి సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బేసిక్గా నాకు తెలిసి వీళ్ళకి గేమింగ్ ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక ఎడిక్షన్ లాగా మారిందని నాకు అనిపిస్తుంది. ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు ఉన్నా సరే సరిపోవట్లేవు. ఈజీ మనీ కదా, సో ఈజీగా ఇంట్లో కూర్చొని సింపుల్గా ఒక 60 seconds ఒక బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడినా, ఎంకరేజ్ చేసిన, జనాలకి ఆశ చూపించినా కానీ బికాస్ బెట్టింగ్ యాప్స్ ఆర్ పేయింగ్ చాలా హ్యూజ్ అమౌంట్లో వాళ్ళకి పే చేస్తుంది కాబట్టి దే ఆర్ ఎడిక్టెడ్. సో దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళకి భయం అనేది లేదు, ఎవరు భయం లేదు, ఎవరు ఆపుతారు, ఒక వీడియోనేగా మనం చేస్తుంది అని చెప్పి అట్లా తెగించి చేస్తున్నారు. ఓకే. అండ్ మీకు తెలిసిన చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కార్లు, బంగ్లాలు, అసలు వాళ్ళ రిచ్నెస్ చూస్తుంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నా అన్న ఆశ్చర్యం కలిగిస్తున్నారు అసలు. ఎస్, అఫ్ కోర్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో వీడియోస్ చేసినప్పుడు, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు, క్రియేటర్గా మారినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుండే అండ్ ఎట్ ప్రజెంట్ కరెంట్లీ వాళ్ళు ఎట్లున్నారు అన్నది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు కంటికి కనిపిస్తుంది. మరి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు కూడా ప్రమోట్ చేశారు. అసలు బెట్టింగ్ యాప్స్ మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వేరు, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వేరు అన్నట్టు. సో దాని గురించి. సో బేసిక్గా ఇప్పుడు 2 types ఆఫ్ ప్రమోషన్స్ ఉంటాయి ఇక్కడ. సో 2 years కింద 2-3 years ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అనేటివి నిన్న మొన్న వచ్చినాయి కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, క్రికెట్ స్టార్స్ కానీ ఇట్లాంటి యాప్స్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటారు. సో 2 years కింద నాకు ఈ గేమింగ్ యాప్ ప్రమోషన్ది ఒక ఆఫర్ వచ్చిండే నార్మల్గా ఈమెయిల్ త్రూ. సో నేను చూసిన, నార్మల్ రీసెర్చ్ చేసి అసలు ఇది జెన్యూనా కాదా, చేయొచ్చా చేయొద్దా అని చెప్పి. సో ఆ టైంలో దీనికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్లా ఉండే. సో నేనేమనుకున్నా అంటే మన పోర్ట్ఫోలియో కూడా యాడ్ అవుతుంది కదా అని చెప్పి 2 years కింద ఒక గేమింగ్ యాప్ ప్రమోట్ చేసింది నేను. అండ్ దాని తర్వాత మళ్ళీ నాకు ఏమనిపించింది అంటే, అరే నా జానరే వేరు, నా జానరే జనాలని ఇన్స్పైర్ చేయడం, నేను ఇన్స్పైర్ చేయడం వదిలేసేసి వాళ్ళకి ఈజీ మనీ సైడ్ ఎందుకు డైవర్ట్ చేయడం అని చెప్పి నేను అంటే ఒకటే గేమింగ్ యాప్, అది కూడా 2 years కింద
కాన్స్టెంట్ ఒక 2-3 వీడియోలలో ప్రమోట్ చేసి ఉంటా. దాని తర్వాత ఎప్పుడైతే మనకు తెలిసిందో లైక్ డౌన్ ది లైన్ 3 months తర్వాత 4 months తర్వాత నేనే గిల్ట్ ఫీల్ అయినా. అప్పుడు మీకు ఎంత ఆఫర్ చేశారు సార్? సో బేసిక్గా ఆ టైంలో తక్కువ ఆఫర్ వేసారు, కానీ దాని తర్వాత డౌన్ ది లైన్ 2023-24 ఆ టైంలో నార్మల్గా 60 సెకండ్ వీడియోకి 70,000 1 lakh వేయడానికి కూడా రెడీ ఉంటుంది. 70,000 1 lakh 60 seconds కి? 60 seconds కి. ఇంకా నాకు అంత ఫాలోవర్స్ కూడా లేరు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి 5 million 6 million ఉన్నారు. నాకు ఇప్పుడు మొన్న 1,80,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా 64K మాత్రమే ఉన్నారు. నాకే ఇంత గట్టిగా ఆఫర్ చేస్తుండే, అది నేను రిజెక్ట్ చేసి స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఐ థింక్ 3-4 days కింద కూడా ఒక మెయిల్ వచ్చింది నాకు OneWin గురించి. చాలా మంది దాంట్లో అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే అందరు క్రియేటర్స్ లైక్ గ్లోబలీ అండ్ కంట్రీ వైజ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈమెయిల్ పంపిస్తారు. సో దాంట్లో కొంతమంది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టిరు. నేను చూసిన ఒకటి, కానీ నేనేం రెస్పాండ్ కాలేదు, చూసి వదిలేసిన. ఒక నిమిషం ఉండాలి ఇక్కడ. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 18th March వచ్చింది. ఇలా ఈమెయిల్ వస్తుంది. టెలిగ్రామ్ది ఇక్కడ ఉంది, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ ఇది. సో మీరు హాయ్ గుడ్ డే, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇండియన్ బ్లాగర్స్ విత్ ప్రమోషనల్ స్కిల్స్ టు వర్క్ విత్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో సో వీ క్యాన్ డిస్కస్ ఆన్ హౌ టు పబ్లిష్ ద వీడియో #content యూ విల్ ప్రమోట్. సో వీళ్ళ దగ్గర స్ట్రాటజీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ లైక్ నేను ఆ ఈమెయిల్ అదంతా ఫ్లెచ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మోర్ దెన్ దిస్ ఐ కేర్ అబౌట్ మై బ్రాండ్. ఏవైతే బ్రాండ్కి సంబంధించినవి ఉంటాయో అవి నాకు ఇంపార్టెంట్ అనమాట. లైక్ హీరో కానీ, ఇప్పుడు రీసెంట్గా ఈరోజు నేను హీరోది ఒకటి ప్రమోషన్ చేసిండే. సో బికాజ్ ఏంటంటే బ్రాండ్ పోర్ట్ఫోలియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, yes I am interested అని చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది వాళ్ళు మీకు చెప్తారా? one-on-one కాన్వర్సేషన్ అంటే కాల్ రూపంగానా లేకపోతే ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు? ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లైక్ కాల్ రూపంలో కానీ, వాట్సాప్ లో కానీ. ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఒకటే చేసిన, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. దీని తర్వాత స్ట్రాటజీస్ అనేవి చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ చూసిన. ఈ స్ట్రాటజీస్ని నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో మన ఛానల్లో కూడా రాబోతుంది. 3 crores స్కామ్ గురించి చెప్పబోతున్నాను నేను, ది మిస్టర్ బిగ్ మోటో బ్లాగర్ గురించి. అండ్ నేను నార్మల్గా అంటే నేను జస్ట్ రఫ్గా ఎస్టిమేషన్ చేసి చూసిన తర్వాత వీళ్ళకి భయం లేదా, గవర్నమెంట్ చూడట్లేదా, అసలు ఎవరు పట్టుకోరు అని చెప్పి అనుకుంటున్నారా, ఇంత ధైర్యం వాళ్ళకి ఎట్లా వచ్చింది, ఎట్లా చేసిరన్న నాకు అర్థం కాలేదు. కానీ సో ఇన్సైట్స్ నేను తర్వాత చెప్తా. అలా జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పటికైనా సరే వాళ్ళలోనే ఒక మార్పు వస్తుందని అనుకుంటున్నారా? బేసిక్గా ఇప్పుడు ఒకవేళ మనం ఒకరిని పనిష్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే 2-3 పనిష్ అయితే కొంచెం ఆగుతారు. కానీ ఒక డౌన్ ది లైన్ 6 months తర్వాత 1 year తర్వాత ఐఎమ్ షూర్ లైక్ అందరూ మర్చిపోతారు. అండ్ గేమింగ్ ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఒక స్ట్రాటజీ తయారు చేస్తారు. డిఫరెంట్ స్ట్రాటజీ తోటి మళ్ళీ వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. బట్ దీన్ని ఆపాలంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇది అంటే సేయింగ్ ఉంటుంది కదా, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు ఆపుతారు. ఇప్పుడు గ్రీడీ ఫెలో, డబ్బులే ఇంపార్టెంట్, నాకు ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవు, లేకుంటే కెరియర్ బిగినింగ్ స్టేజ్లో ఉండి సడన్గా వీళ్ళకి వ్యూస్ రావడం, రీచ్ రావడం ఉంటే ఈ గ్రీడీనెస్కి పోయి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకవేళ లేదు, అరే నేను రైట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నన్ను ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు మోసపోవద్దు అన్న ఇంటెన్షన్ ఉంటే మాత్రం అవుతుంది. లేకపోతే మాత్రం నాకు తెలిసి 100 out of మేబీ 20% జనాలు మాత్రమే అరే ఎందుకు మనకి ఇదంతా చేయకపోతే బెస్ట్ అని చెప్పి అనుకుంటారు. కానీ 80% ఆఫ్ దెమ్ ఫ్రీ మనీ వస్తుందంటే ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆడియన్స్ కూడా చూడండి, ఆడియన్స్ యాక్చువల్ ఆపాలి, వాళ్ళకి 200 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. చిన్న పిల్లల గ్రూప్ ఒక 4 members ఈడనే క్రికెట్ ఆడతారు. సో వాళ్ళు ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాన్ చూస్తారు, అరే మీరు ఇప్పుడు నా వీడియోస్ చూసినా కానీ టెలిగ్రామ్లో యాడ్ అయినా కానీ 400 రూపీస్ ఇస్తా అని చెప్పంటాడు. ఎవ్రీ డే క్రికెట్ ఆడుకుంటారు, వాళ్ళకి డబ్బులే అవసరం లేదు, వాళ్ళకి జస్ట్ కావాల్సింది ఒక బాల్ ఎంత 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. ఒక బాల్ పోతే మళ్ళీ ఇంకో బాల్ కావాలి. 500 రూపీస్ వచ్చింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బాల్ ఉంటుంది. బాల్తో పాటు ఏం చేస్తారు, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం అరే మన ఎట్లయినా పైసలు ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ డే చిప్స్ తింటారు, సెకండ్ డే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళు స్మోకింగ్ అంతా చేస్తున్నారు బికాస్ దే హ్యావ్ మనీ. ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ హూ ఆర్ యూ టు గివ్ దమ్ మనీ? మీరు ఎవరు అసలు వాళ్ళకి పైసలు ఇవ్వడానికి? మీరు అంటారు కదా, కొంతమంది అంటున్నారు పైసలు ఇస్తే
అరే వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీకి ఇస్తారు, సేవ్ చేసుకుంటారు. ఇట్లా కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ సార్, ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకున్నారు, ఇందాక మీరు అన్నారు కదా గేమింగ్ అని చెప్పి. ఇప్పుడు రమ్మీ ఇలా కొన్ని గేమ్స్ ఉంటాయి, ఈ గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడండి, మీకు మనీ వస్తుంది. కొన్ని మనీ వచ్చే గేమ్స్ కూడా ఇప్పటికీ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అవి రిస్క్ ఫ్యాక్టర్స్ కాదంటారా? అవి ఓకేనంటారా? మరి ఆడితే అది కేసు కాదా? ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గ్యాంబ్లింగ్ ఐ డోంట్ థింక్ ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్, ఇప్పుడు నాకే వచ్చింది, నేను ఏదైతే యాప్ ప్రమోట్ చేసినో దట్ వాస్ నాట్ గ్యాంబ్లింగ్ ది కాదు అది. అది క్రికెట్, హాకీ, టెన్నిస్, ఈ గేమ్స్ ఏవైతే ఉంటాయో దానిలో లైవ్గా టెలికాస్ట్ అవుతుంది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండడం తప్పులేదు. బట్ లైక్ రమ్మీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ చాలా యాప్స్ ఉన్నాయి. నాకు బేసిక్గా అంత నాలెడ్జ్ లేదు ఏ యాప్ ఉందన్నది. సో ఇట్లాంటి యాప్స్ ఏవైతే దీంట్లో అయితే మనం డబ్బులు పెట్టి మళ్ళీ వస్తున్నాయి, ఈ ఆశ కలిగించేది ఉంటాయి కదా, బెటర్ స్టాప్ ఇట్. ఎందుకంటే సెలబ్రిటీస్ దగ్గర దానికంటే తోపు బ్రాండ్లు ఉంటాయి చేయడానికి. అది ఒక్కటే బ్రాండ్ అని చెప్పి లేదు, అది ఒక్కటి చేయకపోతే ఆడ ఆపర్చునిటీ అయిపోతుందని కాదు. అది ఒక్కటి అయిపోతే దానికంటే బాబు లాంటి కంపెనీలు ఉన్నాయి వీళ్ళు ప్రమోట్ చేయడానికి. సో వీళ్ళు తీసుకునే కాల్ అది. అండ్ ఇప్పుడు కొన్ని యాప్స్ గవర్నమెంట్ ఒకవేళ బ్యాన్ చేసేస్తే అసలు వీటిని ప్రమోటే చేయొద్దు అని చెప్పి. కానీ ఇప్పటికీ ఇండియాలో కూడా చాలా వరకు యాప్స్ అన్ని కూడా బ్యాన్ అయి ఉన్నాయి కదా, దాదాపు 150 పైగా యాప్స్ అనేవి బ్యాన్ అయి ఉన్నాయి. మరి మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీరు ఈ యాప్ ప్రమోట్ చేయాలి అన్నప్పుడు దాదాపు అంటే ఇది మనకి ఇండియాలోని రన్ అవుతుందా లేదా, ఇది బ్యాన్ అయినదా లేకపోతే ఇల్లీగలా అని చెప్పి కొంచెం కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా చెక్ చేసుకోకుండానే కేవలం డబ్బులకి ఆశపడి చేస్తున్నారు అనుకోవచ్చా? మనము ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా? అంటే ఇట్లా మీరు ఒక గ్రాడ్యుయేషన్ పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలి, 10th క్లాస్ పాస్ అయితేనే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలని చెప్పి ఈ మధ్య మరి వాళ్ళని కూడా గుర్తించి అవార్డుల రూపంగా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాళ్ళకి ఒక అవార్డులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు కదా. మరి చదువుకున్నోడైతే నార్మల్ గా చదువుకున్నోడు అయితే ఒక నాలెడ్జ్ ఉంటుంది, వాడికి ఏదైనా వస్తే చెయ్యాలా చేయొద్దా అన్న ఆలోచన ఉంటుంది. చదువు సందా లేనోనికి పైసలు వస్తున్నాయి అనుకో, ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తాడు. ఇప్పుడు బై ఛాన్స్ కానీ ఏదో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది వెరీ ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను 6 years నుంచి యూట్యూబ్లో కాంటెంట్ క్రియేటర్ లాగా ఉన్నా నేను. సో నాకు తెలిసి నేనంటే నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. పీపుల్ హూ లవ్ మోటార్ సైకిల్స్, పీపుల్ హూ లవ్ ట్రావెలింగ్, వాళ్ళందరికీ నేను తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక్కటి కాకుండా ఎన్ని కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇప్పుడు నా కూతురు ఉంది, షీ టీవీ చూస్తూనే ఉంటుంది, షీ లర్న్స్ ఎట్ ద సేమ్ టైం. ఆల్గరిథం ఎంత ఫాస్ట్గా పుష్ చేస్తుంది అంటే అక్కడ నుంచి ఒక డ్రాయింగ్ స్టోరీ వస్తుంది, డ్రాయింగ్ నుంచి వాడు కార్టూన్ చేసింది వస్తుంది, మళ్ళీ వాడు కార్టూన్ అనేది వస్తుంది, క్రిటిసైజ్ చేసేది వస్తుంది, సడన్గా కాంటెంట్ అనేది మారిపోతూనే ఉంటుంది. సో జనాలు ఎవరైతే ఉన్నారో కన్జ్యూమ్ చేసేటోళ్ళు దీనిపైన ఒక ఫుల్ స్టాప్ పెడితే ఆగుతుంది. కన్జ్యూమ్ చేసేటోళ్ళు ఆగకపోతే వీళ్ళందరూ మన టీవీలో వస్తారు, మనం చూస్తాం, మనం ఎంటర్టైన్ అవుతాం. సో ఎవరు ఇవన్నీ చేస్తుంది ఎవరు? పని పాఠాలేని ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పి రోడ్డు పైన గొడవలు చేయడము, రోడ్డు పైన డాన్సులు చేయడము, అవి వీడియోలు పెట్టడము, అయింది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వీడియోలు పెట్టడము, ఈ స్క్రాప్ అంతా మనం చూడము. కానీ స్టిల్ నాకు అర్థం కాదు, ఇంతమంది జనాలు చూస్తున్నారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళకి 2 లక్షల మంది 3 లక్షల మంది చూసినా కానీ అంటే మోస్ట్ ఆఫ్ ద జనాలకి ఇట్లాంటి స్క్రాప్ వీడియోలు చూడడం ఇష్టం. సో దీన్ని మనం ఆపలేం, జనాలు ఆపాలి. అరే మనం ఏం చూస్తున్నాం, అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏమైనా లేదా, వాళ్ళు అక్కడ ఆపేస్తే వీళ్ళు కూడా అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు వీళ్ళని చూడకపోతే వీళ్ళకి స్క్రాప్ తప్ప వేరే చేయడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్కి వీళ్ళకి ఒక కెమెరా ఇచ్చి అరే వెళ్ళి ఒక డాక్యుమెంటరీ షూట్ చేసుకొని తీసుకురా అంటే, డాక్యుమెంటరీ అంటే ఏంది సార్, ఆడ పోయినామా తిన్నామా వచ్చినామా ఇది మాకు వస్తుంది. ఇప్పుడు ఆడ చాయ్ ఎట్లా తయారు చేసిర్రు, ఏ చాయ్ పత్తి వేసిర్రు, ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రు, ఇన్ఫర్మేషన్ కావాలంటే చదవాలంటే ఓపెన్ చేయాలి, చదువు రావాలి. అది రానప్పుడు ఏం చేస్తారు, వీడికి వచ్చినాం చాయ్ తాగినాం, ఎవరు చూడరు, వీడికి వచ్చినాం చాయ్ తాగినాం, చాయ్ వాడి ముఖం మీద కొట్టినా వాడు నా ముఖం మీద కొట్టినా, ఇది జనాలు చూస్తారు. సో ఇది వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు, ఇది వాళ్ళ కెపాసిటీ. జనాలు అదే అర్థం చేసుకోవాలి, అరే వీళ్ళ కెపాసిటీ ఇది ఎవడైనా చేయొచ్చు, వీళ్ళు చేసేది ఇంకెవడైనా చేయొచ్చు. సో జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అరే మనం కూడా చేయొచ్చు కదా అని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అదే. అండ్ సార్, మీరు ట్రావెలర్ అని చెప్పి కేవలం ట్రావెలర్ గురించే మాట్లాడారా, రిమైనింగ్ పర్సన్స్ గురించి ఎందుకని మాట్లాడలేదు? సి బెట్టింగ్ యాప్స్, ఫస్ట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దీని మీద నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. నేను ఒకరిని టార్గెట్ చేసి వీడియో చేయాలని చెప్పి ఎప్పుడు నా ఉద్దేశం కాదు. నేను ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవరి లైఫ్లో వాడే హీరో, వాడు ఆ పని ఎందుకు చేసింది మనకు తెలియదు. సో మనం వీఆర్ నోబడీ టు జడ్జ్ హిమ్ ఆర్ వీఆర్ నోబడీ టు టెల్ హిమ్ కి
నువ్వు ఇట్లనే చేయాలి ఇట్లనే చేయాలని చెప్పి. నా ఒపీనియన్ నేనేం చెప్పినా అంటే, సో బేసిక్గా అందరు అడుగుతున్నారు కదా ఇతని మీదనే ఎందుకు కేసులు అయినాయి, సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, వేరే క్రియేటర్స్ కూడా ఉన్నారు, నువ్వు కూడా చేసినావు, నీ మీద ఎందుకు కేసు కాలే అంటే, సి బ్రో అందరు చేసిన దానికి మీ భయ్యా చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మీ భయ్యా పరోక్షంగా ఓపెన్ చేసి మీరు 1 minute డబ్బులు సంపాదించవచ్చు అని చూపించిండు. ఇప్పుడు వేరే సెలబ్రిటీస్ ఎవరు ఓపెన్ చేసి 1 minute డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చూపెట్టలేరు. జస్ట్ ఈ యాప్ గురించి మాత్రమే చెప్పారు. నా గురించి మాట్లాడితే నేను కూడా జస్ట్ ఒక యాప్ గురించి మాత్రమే చెప్పిన. ఆ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇవ్వలేదు. అది టర్మ్స్ అండ్ కండిషన్లో కూడా నేను రాసుకున్నాను. నార్మల్ గా ప్రమోట్ చేయాల్సి వస్తే మీరు ఆ లింక్ అనేది మీరు బయోలో పెట్టుకోవాలా, అంటే ఐదర్ యూట్యూబ్ కావచ్చు లేకపోతే ఇన్స్టా కావచ్చు, మీ సోషల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఒక కంపెనీతో మనం పనిచేస్తే ఆ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, డెలివరబుల్స్ ఉంటాయి. డెలివరబుల్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నా, ఒక కెమెరానే ఈ కెమెరానే ప్రమోట్ చేస్తున్నా నేను, ఈ సోనీ ఆల్ఫా ఈ కెమెరా నేను తీసుకున్నా, నాకు ఇది రాలేదు, నేను కొన్నా ఫస్ట్లీ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, 2 lakhs పెట్టి మొన్ననే కొన్నా. సో ఈ కెమెరా హోప్ చేస్తా నేను, మరి మేబీ ఫ్యూచర్ లో నాకు సోనీ పంపించచ్చు, ఆ విధంగా నేను కష్టపడుతున్నా. సో సోనీ ఒకవేళ నాకు ఈ కెమెరా పంపిస్తే, సో నేను డెఫినెట్లీ సోనీ నన్ను అడుగుతుంది ఈ కెమెరాకి సంబంధించిన లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో పెట్టాను చెప్పి. ఈ కెమెరా కాస్ట్ 2 lakhs. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తలేదు, నా చేతిలో ఏం లేదు, కానీ ఇప్పుడు నేను ఏదైతే చేయబోతున్నానో అది 3 crores 4 crores పైన. సో అంత విలువైన దాన్ని నేను ప్రమోట్ చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ లింక్స్ ఉండాలి కదా, లింక్స్ క్లిక్ చేస్తేనే కదా జనాలు అక్కడికి వస్తారు, ఫుట్ఫాల్ వస్తుంది, డబ్బులు వస్తాయి. సో డెఫినెట్లీ లింక్స్ పెట్టాలి. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇట్లాంటి ప్రమోషన్స్ అన్ని ఇల్లీగల్ అనమాట. సో ఎప్పుడైతే యూట్యూబ్లో ఇది లాస్ట్ ఇయర్ ఇల్లీగల్ అయిపోయిందో యూట్యూబ్లో ప్రమోట్ చేయడం ఆపేసి, సో యూట్యూబ్లో ప్రమోట్ చేయడం ఆపేసి టెలిగ్రామ్ అనే ఒక నెట్వర్క్ని ఎంచుకున్నారు వీళ్ళు. ఇంతకు ముందు సినిమాలకి యూజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వీటికి యూజ్ చేసుకుంటున్నారు అన్నమాట టెలిగ్రామ్. మేబీ టెలిగ్రామ్ గురించి, ఈ టెలిగ్రామ్ స్కామ్ గురించి నాకు కూడా లాస్ట్ 6 months తర్వాతనే తెలిసింది నాకు, అంటే బిఫోర్ 6 months నాకు తెలిసింది అనమాట. అచ్చా టెలిగ్రామ్లో ఇట్లా ఛానల్ క్రియేట్ చేసి మనం ఇక్కడికి ఆడియన్స్ని పుష్ చేసి ఇక్కడ ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు, ఇక్కడ మానిటర్ చేసేటోడు ఎవ్వడు లేడు, ఇక్కడ గ్రూప్ క్రియేట్ అయిపోతే నీ ఇష్టం నువ్వేమన్నా షేర్ చేయి, దీనికి క్వాలిటీ కంట్రోల్ అనేది ఏం లేదు, ఎలాంటి రచన చేయి నువ్వు, ఇక్కడ నువ్వు ఇల్లీగల్ మాటలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇల్లీగల్ అన్నట్టే కదా, ఇప్పుడు బెట్టింగ్ ప్రమోట్ చేయడమే కాకుండా మీరు రండి. నేను మొన్న ఇంకోటి కూడా చూసిన, ఇప్పుడు భయ్యాది అయిపోయిన తర్వాత వేరే ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే నేను షాపింగ్ చేయడానికి పోతున్నా, షాపింగ్కి ఇంత ఖర్చు అవుతుంది, మరి నాకు అర్థం కాదు, షాపింగ్ చేయడానికి పోతే జారాకో H&Mకో పోవాలి కానీ జూడియోకి పోయి 5,000 అయిందంటే 5,000 గతి లేవా నీ దగ్గర, సరే ఆ 5,000 కోసం మళ్ళీ ఇప్పుడు చూడు నేను 5,000 ఎట్లా సంపాదిస్తా అని చెప్పి 5,000 సంపాదించేసింది, 5,000 సంపాదించేసి బిల్లు కట్టేసింది స్పాట్లో. అనుకున్నా చూడు జనాలు ఇంకా అందరూ జూడియోకి పోయి ఒక్కసారిగా డబ్బులు లేవనగానే ఓపెన్ మనకి ఇంకా ఇదేంటంటే పైసలు లేవా షాపింగ్ చేసుకోండి, ఫస్ట్ ఎంత అవుతుందో చూసుకోండి, 500 మీ అకౌంట్లో పెట్టుకొని ఆడ పోయి బెట్టింగ్ చేయండి, 500 రూపాయలకు 2 టీ-షర్ట్లను వస్తాయి, ఆడకపోయి ఉంటే ఆడినందుకు అవి కూడా పోయినాయి, షాపింగ్ లేదు ఏమీ లేదు. ఓకే, అండ్ సార్ అందరికీ కూడా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని లక్షలు కోట్లలో ఆడుతూ ఉన్నారు, ఈ మనీ వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లోని, అంటే చాలా వరకు బ్యాంకుల్లో వీళ్ళ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు, మరి వీళ్ళు ఈ క్యాష్ అంతా ఏ విధంగా తీసుకుంటారు, బెట్టింగ్ చేయమని చెప్పేటోడు వీళ్ళకి క్యాష్ని ఏ విధంగా ఇస్తాడు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా అంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది, మీకు మనీని వాళ్ళు ఎట్లా ఆఫర్ చేస్తారు, మీ పర్సనల్ అకౌంట్స్ ద్వారా లేకపోతే క్యాష్ రూపంగా ఇస్తారా? బేసిక్గా ఏ ప్రమోషన్ చేసినా కానీ ఇప్పుడు గేమింగ్ అయినా సరే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు వీళ్ళది ఎట్లా జరుగుతుందన్న నాకు తెలియదు, సో ఐ కెన్ షో యూ మై ఇన్వాయిస్లో నాది ఇంకో ఫోన్ ఉంటుంది. సో ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, ఒక బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, దానిలో మన పాన్ నెంబర్ ఉంటుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్లస్ ఆ కంపెనీ ఎక్కడి నుంచి అయితే మనకు డబ్బులు వస్తున్నాయో దాని బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, GST నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి మనం ఇన్వాయిస్ పంపించినప్పుడు ఆ ఇన్వాయిస్ ఇప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వరు, ఒక జాబ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక ప్రమోషన్ అయిపోయిన తర్వాత దగ్గర 70 days. ఒక్క నిమిషం, ఇది ప్రూఫ్ చూపిస్తాను మీకు ఇప్పుడే. సి పేమెంట్ టర్మ్స్ వి అగ్రీడ్ అపాన్ 100% విత్ ఇన్ 60 days to 75 days ఫర్ గోయింగ్ లైవ్. సో డస్ ఇట్ వర్క్ ఇఫ్ ఐ షేర్ ద ఇన్వాయిస్ డీటెయిల్స్ అరౌండ్ దట్ టైమ్. సో దిస్ ఇస్ ఫర్ హీరో ఉండ తెలుసు కదా దాని గురించి. సో హీరో లాంటి ప్రమోషన్ చేస్తేనే 60 to 75 days టైం తీసుకుంటారు పేమెంట్ చేయడానికి. ఇప్పుడు మనం వాళ్ళకి ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత మనది TDS కట్ అవుతుంది,
ట్యాక్స్, గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ కట్ అవుతుంది. ప్లస్ ఆ ట్యాక్స్ మనం అది మనం ఎంత సంపాదించినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది, కట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నిట్లో నేను లేను కాబట్టి వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఏం సంగతి అన్నది నాకు కూడా ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఇన్ని డబ్బులు అయితే వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి, డబ్బులు వస్తలేదని కాదు. ఎందుకంటే డబ్బులు రాంది వీళ్ళు సడన్ గా కార్లు కొనడం, సడన్ గా బైకులు అది మళ్ళీ మామూలు కార్లా అసలు. మీరు నమ్మరు, నా దగ్గర ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడితే ఒక హిమాలయన్ 450 ఓన్ బై, అసలు ఎలాంటి లోన్ అది లేకుండా హిమాలయన్ 450 నా దగ్గర ఉంది. దానికి కాస్ట్ 3,50,000. ఓకే, అది కొనడానికి నా దగ్గర 7 lakhs బండి ఉండే, 7,60,000 రూపీస్ బండి ఉండే. ఫోటో ఉందా? ఇది. సో ఆ బండి అమ్మేస్తే ఒక 4 lakhs వచ్చినాయి. 4 lakhsలో 2 lakhs నేనే డౌన్ పేమెంట్ కట్టిన. ఆ డౌన్ పేమెంట్ మిగతా 2 lakhs అవుతుందో అది ఈఎంఐకి. ఆ 2 lakhs తీసుకొని మళ్ళీ 1.5 lakh నా సొంతంగా డబ్బులు వేసుకొని ఇంకా జాలరా నాయన ఈఎంఐలు నా వల్లే కాదు, నెట్ క్యాష్ పెట్టి బండి తీసుకుందాం, మళ్ళీ ప్రతి నెల దాన్ని పార్కింగ్లో పెట్టి ప్రతి నెల 10,000 ఈఎంఐ కట్టడం అవసరమా అని చెప్పి దాన్ని తీసేసి నెట్గా ఒక బండి తీసుకున్నాను. అది నా అచీవ్మెంట్. ఇన్ని సంవత్సరాలు నేను యూట్యూబ్ చేసి సంపాదించిన డబ్బులు, సంపాదించిన దానికంటే ఇంక ఎక్కువనే పోయినాయి అనుకోండి. రీసెంట్గా నేను నార్త్ ఈస్ట్ ట్రిప్కి వెళ్ళిండే 30 days, దగ్గర 1.60 అయింది, 1,60,000 అయింది. అండ్ దాని రిటర్న్స్ 4,500 రూపీస్. అది యూట్యూబ్ నుంచి. బట్ నేమ్ అండ్ ఫేమ్ బ్రాండ్స్కి తెలవడం కానీ, అరే ఫలానా వ్యక్తి ఇది చేస్తున్నా అని చెప్పి అది లార్జ్ నెంబర్లో ఉంటుంది. మేబీ అది మనీ కాకపోవచ్చు, బట్ యూ వోంట్ గెట్ అట్లాంటి నేమ్ అండ్ ఫేమ్ మనకు దొరకదు. అట్లా ఇన్వెస్ట్ చేస్తేనే బ్రాండ్స్ మనల్ని నోటీస్ చేస్తాయి. ఇప్పుడు వెరీ సూన్ Insta360 అనే బ్రాండ్ కెమెరా పంపిస్తుంది మనకి, దగ్గర 40,000 రూపీస్ కెమెరా అది. అండ్ ఏ క్రియేటర్ దగ్గర లేదు, నాకు పంపిస్తున్నారు అంటే దే హ్యావ్ సీన్ సంథింగ్ కదా, వాళ్ళు ఏదో చూసిర్రు. ఇప్పుడు వేరే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సరే ఉన్నాడు, ఆయననే అంటాడు, ఆయన నోట్తోనే అంటాడు నాకే బ్రాండ్స్ వస్తలేదు. నువ్వు ఇట్లాంటి కంటెంట్ చేస్తే ఎవరు వస్తారు భయ నీ దగ్గరికి? ఏ బ్రాండ్ ఎందుకు వస్తుంది? నువ్వు గేమింగే ప్రమోట్ చేయాలి, నువ్వు కంటెంట్ చేస్తే నీ దగ్గరికి బ్రాండ్స్ వస్తాయి. ఇప్పుడు జనాలకు కూడా కావాల్సింది ఏంది? క్రింజ్ కావాలి. క్రింజ్ నువ్వు చేయగలుగుతున్నావు, ఓకే, బీ హ్యాపీ విత్ ఇట్. ఓకే, సో చూడాలి మరి. అయితే ఇప్పుడు సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో కూడా భయం మొదలైంది. అండ్ ఎందుకు సెలబ్రిటీస్ ని ఫోకస్ చేయట్లేదంటే ఇవాళ వాళ్ళ లిస్ట్ కూడా బయటికి రావడం జరిగింది. మరి చూడాలి ఇక నుంచి అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపుతారు అనుకుంటున్నారా, లేదంటున్నారా? అంటే నన్ను ఏమంటా అంటే ఆల్రెడీ ఆపే స్టేజ్ కంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎంతైతే సంపాదించిర్రో, డబ్బులు ఏదైతే సంపాదించిర్రో వాటిని మర్యాదగా తీసి గవర్నమెంట్కి ఇచ్చేసి ఇక పైన ఆపేస్తే బెస్ట్. అండ్ ఎవరైతే శిక్షకి అర్హులో వాళ్ళని తీసుకొని లోపలేస్తే కొంచెం వేరే వాళ్ళకి భయం అనేది వస్తుంది. ఆల్రెడీ భయం అనేది క్రియేట్ అయింది, ఆపేస్తున్నారు. కానీ ఒకవేళ నెక్స్ట్ టైం ఎవరైనా ఇఫ్ యూ కాట్ అంటే ఎవరైనా చేసి దొరుకుతున్నారంటే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అని తెలుసుంటే చెయ్యరు. బట్ ఆ పనిష్మెంట్ని మాత్రం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం ఇది. ఇప్పుడు స్పీడ్గా వార్నింగ్ ఇచ్చి వదిలిపెడితే సరిపోదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సడన్ గా అడిగిన వెంటనే మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఓకే అన్నారు, రైట్? ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఓకే గతంలో చేసిన నిజాలు తెలుసుకొని వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నాట్ అని తెలుసుకొని ఆపేసి ఇవాళ మీరు చెయ్యొద్దు అని చెప్పి మీరు ప్రజల్ని అంటే వాళ్ళ వైపు మాట్లాడి చెప్తూ ఉన్నారు కాబట్టి ఐ అప్రిషియేట్ ఫర్ దాట్. సో మీలానే చాలా మంది కూడా ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఆపేస్తే చాలా మంచిది. చేంజ్ కావాలి అని చెప్పి అదే నిన్న నేను చూసిన మీది కూడా స్టోరీ, సడన్ గా బయాస్ అని స్టోరీ పెట్టగానే సో మీకు తెలియదు కాబట్టి నేను చేస్తలేనని చెప్పి సో మీరు కూడా టెలికాస్ట్ చేశారు కదా, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా అని చెప్పి అడుగుతుండే. సో అప్పుడే అనుకున్నా నేను బేసిక్గా వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, బయాస్ అని యాదవ్ మనల్ని అంటే అతను నన్ను ట్రాక్ చేయడానికి ఏదో పాత వీడియో తీసుకొచ్చి పెట్టిండు. నేను ఎవరికి తెలుసు అది నిన్న చేసిన వీడియోనా మొన్న చేసిన వీడియోనా, 2 సంవత్సరాల ముందు చేసిన వీడియో అని చెప్పి నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలిసి ఉండదు. అందుకే అందరూ ఒకటేసారి నా మీద పడిపోయారు, నువ్వు కూడా గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు, బెట్టింగ్ యాప్స్. అరే అది 2 సంవత్సరాల కిందరా ఆయన, అది ఇప్పుడు భూమి పుట్టినప్పుడు చేసింది అది, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంగానే సడన్గా అందరూ ఫైర్ అయిపోతారు. సో టెన్షన్ పడకండి, ఒకవేళ నేను నిజంగా ఏమైనా చేసి ఉంటే నన్ను కూడా తీసుకొని లోపలేస్తారు. నన్నేం స్పెషల్గా ట్రీట్ చేయరు, నేనేం స్పెషల్గా పైకి రాలేదు, తప్పు చేస్తే నన్ను కూడా లోపలేస్తారు. సో మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిన. ఇప్పుడు మీ అందరికీ కూడా మంచి అప్డేట్, సన్నీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు. మీకు తెలుసా? తెలుసు. ఓకే, ఎందుకని పోలీసులకి దొరకట్లేదు, పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు? మరి 7 సముద్రాల దాటినాడు కదా, 7 సముద్రాలు దాటినాడు. మళ్ళీ ఆయన ఎవరైనా కాపాడుతున్నారా? ఆయన్ని ఎవరైనా కాపాడుతున్నారా?
నాకు తెలియదు మరి, అది నాకు తెలియదు. బట్ లైక్ నిన్ననే నాకు తెలిసింది. అది కన్ఫామ్ అక్కడే ఉన్నాడా లేడా అన్నది ఇంకా తెలియదు, కానీ 2-3 డేస్ కింద వేరే ఒక సబ్స్క్రైబర్కి కనిపించిందంట. ఆయన నాకు నిన్న నైట్ ఫోన్ చేసి చెప్తుండే, అన్న నాకు ఇట్లా కనిపించిండు, అర్జెంట్గా మాట్లాడాలి మీతో అంటే. నేను నిన్న నైట్ బేసిక్గా నేను కూడా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అట్లా ఇన్డెప్త్కి వెళ్ళి చూడాను. నిన్న లక్కీలీ నాకు అతను కనిపించిండు, ఇట్లా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వగానే సరే అని చెప్పి నేను కాల్ చేసి మాట్లాడినా. సో నువ్వు రీకన్ఫర్మ్ చేయి, ఎందుకు మనము సోర్స్ నువ్వు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు నేను ముంగడికి ఇస్తాను చెప్పాను. సరే బ్రో నేను ఈరోజు కన్ఫర్మ్ చేస్తాను, సరే వెళ్ళి చూస్తా అక్కడే ఉన్నాడా లేడా, 2-3 ఫ్రెండ్స్కి కూడా చెప్పినా అని చెప్పి. దొరికితే దొరకవచ్చు, కానీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మన గవర్నమెంట్ దగ్గర కూడా ఉండాలి కదా. పెద్ద పెద్ద క్రిమినల్స్ని పోయి తీసుకురావడానికే మనం సినిమాలలో చూస్తున్నాం అవి ఇవి. మరి వీళ్ళు వాళ్ళకంటే మించిపోయారు యాక్చువల్గా. వీళ్ళ దగ్గర ఉండండి స్పెషల్ జెట్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక ఏమంటారు సపరేట్ చాపర్ బుక్ చేసుకొని ఈజీగా పోయి రావచ్చు. 3 crores 20 crores అంటే ఏం తక్కువనా? మనం 1 crore కూడా కాదనుకుంటా ఒక చాపర్ లో పోయి రావాలంటే. మా అంటే 50 lakhs అవుతుందేమో, అంతే కదా. గవర్నమెంట్ 2 అఫీషియల్స్ పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర ఒక 50 lakhs ఉంటే చాలు వెళ్ళడానికి. వీళ్ళు చేసి 20 crores 30 crores స్కామ్లలో అదే లెక్కన. ఓకే, సో చూడాలి మరి. అయితే సన్నీ ఉన్నారని అయితే చెప్తున్నారు, మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, పోలీసులకు ఎప్పుడు దొరుకుతారు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటన్నది క్లియర్ గా తెలుసు కదా. ఇప్పుడు అతనికి అంతా తెలిసి ఆయన స్టోరీ పెట్టిండు, అంటే ఏం జరుగుతుంది అన్న విషయం ఆయనకు తెలుసు. అప్డేట్స్ ఆయన ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ నుంచి ఎవరో అతనికి అన్ని అప్డేట్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఒకవేళ ఆయన లేడు, అజ్ఞాతంలో ఉన్నాడు, ఆయన దగ్గర నెట్వర్క్ లేదని అంటే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.